నమస్కారం. వెల్కమ్ టు The Frost Family channel. ఈరోజు పొద్దున్న 5:15కి పని స్టార్ట్ అయింది కిచెన్లో. అంటే నేను దానికంటే ఓ అరగంట ముందే లేచాను. ఇలా మీకు చెప్తున్నప్పుడు ఈ మాత్రం దానికే 4:30కి లేచే వాళ్ళు ఉంటారు కదా, అది ఇంకా గొప్ప కదా అని అనిపించిన. కరెక్టే కదా, నేను కూడా ఒకప్పుడు 4:30కి లేచేదాన్ని. 4:30కి లేస్తే రాత్రి 9:30 వరకు చక్రంలాగా పనులు జరుగుతూనే ఉండేవి. నా శరీరం కన్నా నా మనసే అలసటగా ఉండేది ఎప్పుడు. బహుశా దానికి కారణం నన్ను నేను అప్రిషియేట్ చేసుకోలేకపోవడం. ఎంతసేపు అలసిపోతున్న విషయాన్నే గమనించుకున్నాను తప్ప ఎవ్వరి సహాయం లేకుండా నలుగురు చేయాల్సిన పని నేనొక్కదాన్నే చేయగలుగుతున్నాను కదా అని అప్రిషియేట్ చేసుకోలేకపోయాను ఆ రోజు. చిన్నపిల్లలకు చెప్తాం కదా, గుడ్ జాబ్, గ్రేట్ డూయింగ్, కమ్ ఆన్ యూ కెన్ డూ ఇట్. ఇలాంటి మాటలు మనకి మనం చెప్పుకుంటే ఎంత బాగుండేది కదా. ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను. ఇప్పుడు నేను చెప్పే ఫర్దర్గా మాట్లాడే విషయం కంప్లైంట్ లాగా అనిపించినా సరే కంపారిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని అనిపించింది. ఎందుకంటే నేను చేసిన పనిని బాధగా చూసుకున్నాను. దాన్ని అప్రిషియేటివ్గా నేను చూసుకొని ఉంటే ఆ రోజు ఆ పెయిన్ ఉండేది కాదు, ఆ పెయిన్ క్యారీ చేసేదాన్ని కాదు. ఈ విషయం గురించి నేను ప్రత్యేకించి మాట్లాడడానికి కారణం ఉంది. మనకి తెలియకుండానే ఎన్నో రకాలుగా ప్రతి ఒక్కరం ఈ ఛాలెంజ్ని ఫేస్ చేస్తూనే ఉంటాం. అందుకోసం చెప్తున్నాను. చంటి పిల్లాడు ఒళ్ళో వామిటింగ్ చేసుకున్నాడు పట్టు చీర పైన. లేవడానికి కూడా సరిగా ఆధారం లేదు. అలాంటప్పుడు చూసి చూడనట్టుగా అందులో వాళ్ళ పిల్లలకి నేను ఎన్నో చేశాను కదా, ఒక్క క్షణం నా ఒళ్ళోంచి బేబీని తీసుకుంటే చచ్చిపోతారా అన్న బాధ ఆ రోజున కలిగిన ఈరోజు అనిపించింది. ఎస్ పావని, యూ డిడ్ ఇట్ గ్రేట్ జాబ్. నువ్వు వాళ్ళకి అంత హెల్ప్ చేసావు. నువ్వు మాత్రం నీ పిల్లాడు ఒంట్లో వామిటింగ్ చేసుకుంటే పట్టు చీర నేను చెప్తున్న సిచ్యువేషన్ వాళ్ళు చూసారా చూడలేదా అనే పెయిన్ని ఎందుకు క్యారీ చేసావు? ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలా మనలో ఎంతోమందికి జరిగి ఉంటాయి. ఆ టైంలో పెయిన్ని కాకుండా మనల్ని మనం అప్రిషియేట్ చేసుకుంటే, అంటే ఎవ్వరి సహాయం లేకుండా మన పనులు మనం, ఇంకా అవతల వ్యక్తికి మనమే సహాయం చేస్తున్నాం, మన పనులు మనమే చేసుకుంటున్నాం. ఇది ఎంత గొప్ప విషయం. ఆ రోజున మనకి ఎందుకు తెలియలేదు. ఇప్పుడు నేను బాధపడట్లేదు, జస్ట్ వన్ ఎగ్జాంపుల్. ఇక్కడ నాట్రవ్వ ఉప్మా అయిపోయింది. క్యారెట్ బీన్స్ని స్టీమ్కి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అదే వాటర్తో చింతపండుని నానేసాను. ఇది సాంబార్ కోసం. అలా అయిన తర్వాత కాసేపు నా మొక్కలతో నేను గుడ్ మార్నింగ్ చెప్పుకునే కార్యక్రమం. ఇలా నీళ్లు పోసుకుంటూ వాటితో మాట్లాడడం. పరిస్థితులు కలిసి రానప్పుడు ఆ ఛాలెంజ్ని మనం ఎదుర్కొన్న విషయం చాలా గొప్పది కదా. సో అందుకోసమే అప్రిషియేట్ చేసుకుంటూ ఉండడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు. జీవితంలో ప్రతి కష్టాన్ని మనం ఎదుర్కొంటాము. ఆ ఎదుర్కొన్నప్పుడు పెయిన్ని, కోర్స్ ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. మనకి కర్ణుడి కథ చెప్తారు కదా, తను ఎప్పుడు తన పెయిన్ని గురించే ఆలోచించేవాడు అని. అందువల్లే తను ఎంత గొప్పవాడైనా కూడా తన విషయంలో బాధే మిగిలింది. మనం కూడా అలాగే అవుతున్నామేమో అని స్ఫురణలోకి వచ్చింది. ఈ కర్ణుడి కథ ఎప్పుడో విన్నా సరే దాని మీద అంత శ్రద్ధ పెట్టలేదు. ఈరోజు నన్ను నేను అప్రిషియేట్ చేసుకోవాలి, దిస్ ఈజ్ అ గుడ్ జాబ్ అన్నప్పుడు అలా కర్ణుడి కథ అంతా గుర్తుకొచ్చింది. వా అనిపించింది. ఇంకా అలా ఓంకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసి నెయ్యి వేసిస్తాను రా అని చెప్పాను. వేసి ఇవ్వలేదు. వాడు చెప్పలేదు, అమ్మ నువ్వు పైనుంచి నెయ్యి వేయలేదని. మొత్తానికైతే వాడు వెళ్ళిపోయాక ఇలా నిన్న కరివేపాకు తెంపుతుంటే ఈ కాడలు ఉన్నాయి, కాస్త గూగుల్ చేసి పెట్టాను. మొత్తానికైతే ఇలా కరివేపాకు కాడలతో మొక్కని పెంచవచ్చా అని చూశాను. చూద్దాం ఏమవుతుందో. ఇలా ఒక 2 or 3 weeks అలా ప్లాస్టిక్ బ్యాగ్ పెట్టాలి రూట్స్ డెవలప్ అయ్యే వరకు అని ఉంది. నేను ప్లాస్టిక్ బ్యాగ్ కాదు కానీ కార్న్ స్టార్చ్ బ్యాగ్ పెట్టాను. నిన్న ఈ పచ్చి బఠానీలు వద్దాము అనుకుంటే కుదరలేదు.
పిల్లలు ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని చూస్తే మా పాప చక్కగా దానికి కావాల్సినన్ని కొన్ని తీసుకొని తినేసింది. కోర్స్ ఎవరి షెడ్యూల్స్ వాళ్ళకు ఉండేసరికి కుదరలేదు. అయినా సరే నేను చందుని ముందే అడిగారు తీసుకురానా అని ఫోన్ చేసి అడిగారు బయటికి వెళ్ళినప్పుడు. సరే అసలంటూ ఉంటే ఏదో ఒకటి చేస్తాం కదా అని పట్టుకురమ్మని చెప్పాను. టైం కుదరినప్పుడు ఇదే పెద్ద కొండంత జాబ్ లాగా అనిపిస్తుంది. లాస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంట్లో పచ్చి బఠానీ ఒలిచినవి కడిగింది కదా, దానికి కారణం అమ్మ చెప్పింది. పొట్టు తీసేటప్పుడు కడగలేదు కదా, దానికి ఉన్న మట్టి మన చేతుల ద్వారా వాటికి అంటుతుంది కదా, అందుకోసం కడుగుతున్నాను అని. అప్పుడు నేను కూడా రియలైజ్ అయ్యాను, సరే వీటికి అంత మట్టి అనిపించలేదు, అయినా సరే ఒకసారి కడిగిన తర్వాత ఒలిచామంటే మళ్ళీ గింజల్ని కడగాల్సిన పని లేదు అని అలా కడిగి ఆరబెట్టేశాను. ఇక్కడ దీపం ముందు కాస్త ఎత్తులో ఉంది కదా, దానికి కారణం త్రాటక క్రియ చేసుకున్నప్పుడు కంటికి సమానమైన ఈ ఎత్తులో ఉండాలి. సో ఫస్ట్ పైన పెట్టుకొని త్రాటకం చేసుకున్న తర్వాత ఆ దీపానికి అంటే పంచమహాభూతాలకి దండం పెట్టుకొని ఆ దీపాన్ని కిందకి పెట్టేశాను. ఇంకా మీకు ఎప్పుడు నేను త్రాటకం ఎలా చేస్తానో చూపిద్దాము అని అనుకుంటాను. పెద్ద విషయం కాదు, చాలా సింపులే, కానీ ఎంత దూరంలో ఉండాలి, ఎంత హైట్లో ఉండాలి క్లియర్గా చెప్దామని అనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు అలా జరిగిపోతుంది. చేస్తాను ఒకరోజు చిన్న క్లిప్, బట్ ఇట్స్ నెససరీ. ఇక్కడ పేపర్ బాక్సులలో కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఉన్నాయి కదా, అవి ముందు రోజు తెంపి పెట్టుకున్నాను. ఇదివరకు ఏం చేశాను, ఇవే బాక్సెస్ని ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, ఈసారి చూద్దాంలే అని చెప్పేసి అలాగే బయటే ఉంచాను. అయితే ముందు రోజు తీసినవి కదా, ఈ రోజుకి కూడా ఫ్రెష్గానే ఉన్నాయి. మళ్ళీ రేపు కూడా చెక్ చేసుకోవాలి ఎలా ఉంటాయని. సాంబార్ కోసం 3 టమాటాలు వాడదాం అనుకున్నాను, కానీ ఒకటి ఎక్కువ అవుతుందేమో అనిపించి ఆ ఒకటి పక్కకు పెట్టేశాను. నిన్ననే క్యాబేజ్ కర్రీ, ఈరోజు అనిపించింది ఈ క్యాబేజ్ వల్లిపోకముందు ఫినిష్ చేయాలి, కానీ ఏం చేయాలి, అనపగింజలతో సాంబార్ చేద్దాం అనుకున్నాను కదా ఈసారి అని అనుకున్నాను. దానిలో ఉంది క్యాబేజ్ అనపగింజలు కలిపి సాంబార్ చేస్తే అయిపోతుంది కదా అని అప్పటికప్పుడు ఆలోచించుకొని ఇలా చేసేసాను ఈరోజు. అన్నట్టు మీకు ఎప్పుడైనా తెలుసా క్యాబేజ్ సాంబార్ చేశారా? బాగుంటుందబ్బా, ట్రై చేయండి. ఈ సాంబార్లో నేను అనపగింజలు అంటేనే పప్పులు కదా, మళ్ళీ పప్పు ఎందుకు అని చెప్పేసి ముద్దపప్పు చేయలేదు. మా పాప ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్కి అమ్మ పప్పు చేయలేదా, ఈసారి సాంబార్ చేసినప్పుడు పప్పు చేయమ్మా అంటే, ఆ గింజలే పప్పులు కదమ్మా మళ్ళీ ఎందుకు అన్నా సరే తనకి పప్పు కావాలి అని అనిపించిందంట. సరే నెక్స్ట్ టైం చేస్తాను అని చెప్పాను. ఇది కేవలం క్యాబేజ్ సాంబార్ మాత్రమే గనుక అయ్యి ఉంటే అందులో కందిపప్పు, శనగపప్పు కలిపి ముద్దగా వండుకున్న పేస్ట్ని వేస్తే ఆ సాంబార్ అద్భుతంగా ఉంటుంది. ఈరోజు నేను అనపగింజలే ఉన్నాయి కదా అని చెప్పేసి అలా చేయలేదు. ఒకవేళ మీరు కేవలం క్యాబేజ్ సాంబార్ కనుక చేస్తే అందులో పప్పులు వేయడం మిస్ అవ్వకండి. అంటే పేస్ట్ లాగా వండుకున్న పప్పుని సాంబార్లోకి వేసుకోవాలి. పోపులు వేశాక అనపగింజలు, క్యాబేజ్ ముందుగా ఉడికేనవైనా సరే ఒక్కసారి వేసి 2 నిమిషాలు మగ్గించాను. ఆ తర్వాతే జీలకర్ర, ధనియాల పొడి వేశాను. యాక్చువల్గా ముందు పోపులో వేద్దాం అనుకున్నాను, మిస్ అయ్యాను కాబట్టి అలా చేశాను. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాను. మరో 2 నిమిషాలు అంతా కలిపి మగ్గనివ్వాలి. చింతపండు నీళ్ళు కూడా పోసుకున్న తర్వాత స్టవ్ పైన అనపగింజల్ని ఉడికించిన నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్ళను కూడా వేసుకున్నాను. చూడండి ఇక్కడ నేను కొబ్బరి బెల్లం వేశాను. ఈరోజు నేను ఇదివరకు వాడిన కొబ్బరి బెల్లంల కంటే కాస్త డిఫరెంట్గా ఉంది టేస్ట్. అయితే మనకి రకరకాల బ్రాండ్స్ కొనుక్కుంటూ ఉంటాం, అందులో ఏది బెటర్ క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారో మనకు తెలియదు కదా. సో దీని మీద కూడా నేను అవగాహన చేసుకున్న తర్వాత దిస్ ఈస్ ద బెస్ట్ ఆర్ బెటర్ అనే విషయాన్ని మీకు చెప్తాను. అలా సాంబార్ ప్రిపరేషన్ అంతా అయిన తర్వాత లంచ్ కోసం ఈరోజు రెడ్ రైస్ తినాలంటే రాత్రి నానబెట్టుకున్నాను ఈ రైస్ని. ఈ రెడ్ రైస్లో కూడా క్వాలిటీ ఒక్కో రకం వాడినప్పుడు 1:3 వాటర్ పడుతున్నాయి, ఒక్కో రకంకి 1:2.5. ఈరోజు 1:2.5 వాటర్ వేశాను. లాస్ట్ టైం కూడా రెడ్ రైస్ వండినప్పుడు మా అమ్మాయి మిస్ అయిందంట, చూసుకోలేదంట. అంతా తను తినేసిన తర్వాత అంటే లంచ్లోకి చేసింది కాస్త ఉంచుతాను వాళ్ళ కోసమని, రాత్రికి కొంచెం తింటారని. తను చూసుకోకుండానే నైట్ చేసిన వైట్ రైస్ తినేసింది. అమ్మ రెడ్ రైస్ ఉందా అని అన్నదనమాట. అందుకోసం ఈరోజు
ఈ వీడియో అంతా డే అయినా వాయిస్ ఓవర్ నైట్ ఇస్తున్నాను కాబట్టి నైట్ తను డిన్నర్ చేసేటప్పుడు రెడ్ రైస్ ఉంది చూసుకొని తిను, మళ్ళీ తిన్న తర్వాత రెడ్ రైస్ ఉందా అనకు అని చెప్పాను. ఇక్కడ ఈ విషయం నేను ప్రస్తావించడానికి కారణం, రెడ్ రైస్ నచ్చుతుంది పిల్లలకి కూడా, తప్పకుండా ట్రై చేయండి. వైట్ రైస్ వండినప్పుడు నీళ్ళలో కాస్త కొబ్బరి నూనె వేస్తున్నాను కదా, అలాగే ఈ రెడ్ రైస్కి కూడా కాస్త కొబ్బరి నూనె వేసాను. ఈ మధ్య నేను ఏమీ వండినా, లైక్ మిల్లెట్స్ వండినా సరే, ఎలాంటి రైసులు వండినా సరే నీళ్ళు మసిలేటప్పుడు కాస్త కొబ్బరి నూనె వేసి వండుతున్నాను. అండ్ ఈరోజు నేను కర్రీ వండడం స్కిప్ చేసేసాను. కాస్త డే అంతా హెక్టిక్గా అనిపించింది. పొద్దున నాటురవ్వ ఉప్మాలోకి క్యారెట్ అండ్ బీన్స్ వేశాను. సాంబార్లో మంచిగా క్యాబేజ్ ఉంది, అనపగింజలు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, సరే ఇవన్నీ వెజిటబుల్సే కదా అన్నట్టుగా ఒక చిన్న, ఆఫ్ కోర్స్ మనం రైస్ కంటే వెజిటబుల్సే ఎక్కువ తినాలి, కానీ ఇలా తినడం అలవాటు అయ్యింది కదా మనకి. అన్నీ వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా సర్వ్ చేసుకొని తినేసాము మేము ఈరోజు. టీవీ ముందు కూర్చొని తిన్నాం కాబట్టి చేతిలో పట్టుకుంటే బౌల్ వేడిగా ఉందని కింద ఒక ప్లేట్ పెట్టుకొని తినాల్సి వచ్చింది. సరే మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.